చిలకమ్మ? నా పేరు చిలకమ్మ కాదు, సీత. నీకు పెట్టిన పేరుతో నేను పిలవను, నాకు నచ్చిన పేరుతో పిలుస్తా. ఎవరు నువ్వు? నీ పిన్నికి అల్లుణ్ణి, దేవుణ్ణి. ఇక నుంచి ఏడే నీకు తోడుగా ఉంటా. పాపం దంచలేకపోతున్నట్టున్నావు. ఇటాయు నీకెందుకు శ్రమ? మనుషులను దంచేవాడిని, నాకు ఈ ఒట్లు దంచడం లెక్క. నువ్వు చూస్తూ ఉండు చిలకమ్మ, నిమిషంలో దంచేస్తాను. భీముడు తిండి దండగ మనిషి కాడు, ఇలాంటి పనులు కూడా పనికొస్తాడు. శభాష్. బాబు, పొద్దుటేల నుంచి చూస్తున్నాను, ఈ చిన్న కారు ఇక్కడే ఉంది. ఏమైంది ఏంటి? ఇది చెడిపోయింది. అట్టాగా? మీ మోటార్ పనుల కంటే మా మోటు బల్లెనయ్యో. అలాగే. సీత, ఏమిటి పిన్ని? లీలకి నీరసంగా ఉందట, హార్లిక్స్ తీసుకెళ్ళి ఇవ్వు. అలాగే పిన్ని. అత్తయ్య కులాసానా? ఏదో ఉన్నాలే. ఏమిటి ఇలా వచ్చావు? లీలతో మాట్లాడాలి, ఒకసారి ఇటు పిలు. రౌడీలు నన్ను చంపేస్తున్నారా అని మొత్తుకుంటే కరాటే బట్టలు వేసుకొస్తానని వెళ్ళిపోయావుగా. నీకు నా కూతురితో మాటలేమిటరా? అంటే ఆ రోజు కొంచెం మూడ్లో లేనత్తయ్య, ఇప్పుడు రమ్మని వెదవల్ని పచ్చడి చేస్తాను. పచ్చడి చేస్తావా వెధవల్ని? ఎలా పచ్చడి చేస్తాను ఇప్పుడు చూపించను, నీ కూసాలు కదులుతాయి. పచ్చడి ఎలా చేయాలో నేను చూపెట్టినా? అమ్మా, అమ్మో, నడుం పొడుము అయిపోయింది బాబోయ్. అబ్బా. ఏమిటి ఆ నవ్వు? ఆడది గడప దాటి నడవకూడదు, పెదవి దాటి నవ్వకూడదు. నీకు తీరుబడి ఎక్కువై ఆటలాడుకుంటున్నావు. లోపలికెళ్ళి బస్తాడు మిరపకాయలు కారం దంచు. ఏంటి చిలకమ్మ, ఈ బస్తాడు మిరపకాయలు నువ్వే దంచుతావా? పిన్ని చెప్పిన పని చెయ్యాలిగా మరి. ఈ దంచటం, నోరటం, రుబ్బటం ఇవన్నీ పాతకాల పనులు. మిషన్లు వచ్చాక ఎవరు ఈ పనులు చేయటం లేదు. ఈ బస్తాడు మిరపకాయలు దంచితే నువ్వు ఎంత హైర్యాన్ని పడిపోతావో తెలుసా? ఉండు, నేను పట్నం వెళ్ళి మరపట్టించుకొస్తా. రే పంతులు, పంతులు, కారుతో సహా గడ్డి వాములు దూరాడేమిటీడు? ఏంట్రా పంతులు పిచ్చి పని? జనమంతా గుంపులు గుంపులుగా చేరి నన్ను మన కారును చూసి గుసగుసలు ఆడుకుంటున్నారు. భయం వేసి గడ్డి వాములు దూర్చా. సర్లే, వెంటనే సిటీకి వెళ్ళి ఈ మిరపకాయలు మరపట్టించుకురా. మిరపకాయలా? అర్జెంట్. ఓకే గురు. సీత, ఒసే ముద్దు చడి చప్పుడు లేదు. కారం దంచుతున్నావా లేదా? దంచుతున్నాను పిన్ని. దంచడం అయిపోయింది పిన్ని. అప్పుడే అయిపోయిందా? ఏం మాయ చేసేవేమిటి? లేదత్త, నేను చూస్తూనే ఉన్నా. చిలకమ్మ చేతులు అరిగిపోయేలా దంచింది. నువ్వు ఊరుకోవయ్యా, పిల్లికి వెనక సాక్ష్యమని. నేను కళ్ళారా చూశానని చెప్పినానమ్మా. ఏమో, నాకు అనుమానం వచ్చింది. ఈ మధ్యది తిండికి పెద్దక్క, పనికి అన్నా చెల్లెల్లా అయిపోయింది. అత్త, చిలకమ్మను అనవసరంగా తిరిగితే నేను ఒప్పుకోను. నువ్వొప్పుకునేదేమిటయ్యా మధ్యలో? మల్లన్న అవసరం తీరాక బోడి మల్లన్న అని. నేనే అవసరానికి తగినట్టు మాట మార్చే మనిషిని కాను. నీకు 3 పూట్ల తిండి పెట్టి పోషించడం శుద్ధ దండగలా అనిపిస్తోంది ఇప్పుడు. అట్లా నీకు అనిపిస్తే ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉన్నత్త. నువ్విక్కడ లేకపోతే తెల్లారక ఆగదు, పొద్దుగుగా మనదు, అది తెలుసుకో. సరే, అయితే నా దవ నేను చూసుకుంటా. తక్షణం బయలుదేరితే మా నెత్తిన పాలు పోసిన వాడివవుతావు. అలాగే, వస్తానత్త. వస్తా చిలకమ్మ. భీముడు, భీముడు, నోర్మి. గంగానమ్మ, 2 రోజుల్లో నీ పని సఫా. నిన్ను నీ ఇంటిని నిలువు దోపిడీ చేస్తావు. సఫా. భీముడు, భీముడు, ఒక్క క్షణమాగు. వీడెవడో ఊళ్ళో ఎవరు దొరకనట్టు నా మీదే పగపట్టాడు. పెద్దదాన్ని, నీకు దండం పెడతాను బాబు, దండం పెడతాను. తల్లి కోపంతో ఏదో ఒక మాట అంటే బిడ్డ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడా? భీముడు, ఇది నీ ఇల్లే, ఇక్కడే ఉండిపోమ్మా. నన్ను నీ ఇంట్లోంచి పొమ్మన్నావుగా మరి. అన్నాను, బుద్ధి గడ్డి తిని ఆ పాడు కూత కూశాను. ఇంకెప్పుడు ఆ పాడు మాట అనను. నన్ను క్షమించు బాబు. నేను ఇంట్లో ఉండిపోవాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటది బాబు?
డబ్బు దశకం అడిగితే ఏమీ ఇచ్చుకోలేని పేద పీనుగుని. డబ్బెవడికి కావాలత్త? ఇవాళ నుంచి నువ్వు సిలకమ్మని బాధ పెట్టనని, సీటికి మాటికి సూటిపోటి మాటలు అన్నని మాట ఇవ్వాలి. అలాగే తండ్రి, దాన్నెందుకు బాధ పెడతాను నాయనా? అది నా బిడ్డ, నా గారాల పట్టి. అమ్మా సీత, పాపం కారం దంచి దంచి చేతులన్నీ ఎలా కందిపోయాయో. ఈ పూటకి మరింకే పని పెట్టుకోకు. త్వరగా అన్నం తిని పడుకోమ్మా. పోమ్మా, వెళ్ళు, వెళ్ళమ్మా. భీముడు, నువ్వు కూడా లోపలికి వెళ్ళు. ఉమ్. నా కర్మ. సిలకమ్మ, ఇవాళ నువ్వు కూడా నాతో పాటు కూర్చొని అన్నం తినాల్సిందే. అమ్మో, నేను వేడన్నం తింటే పిన్ని విరుచుకుపడుతుంది. రోజు ఏం తింటా మరి నువ్వు? ఊహ తెలిసిన దగ్గర నుంచి రోజు చెద్దనివే తింటున్నాను. అట్టా కుదరదు. ఇవాళ నువ్వు నాతో పాటు అన్నం తినాల్సిందే. గంగానమ్మ తేమన్నా నోరెత్తితే నాలుగు సీరి ఎండేస్తాను. ముందు ఈ ముత్తిను. ఆను ఆను. ఏడు సిలకమ్మ, ఏడుస్తున్నా? పుట్టిన ఇన్నాళ్ళకి నువ్వు కూడా తిను అని ఆప్యాయంగా అన్న మాటని ఈ రోజే నేను విన్నాను భీముడు. ఊహ తెలిసాక నా నోటికి ఇంకొకరు ముద్దందించడం ఇదే మొదటిసారి. ఈ ఆదరణ కోసం, ఈ అనురాగం కోసం ఎన్నాళ్ళుగానో తప్పించిపోతున్నాను. ఆ ఆనందాన్ని తట్టుకోలేక. పిచ్చి సిలకమ్మ, ఏది ఈ ముద్ద కూడా తిను.